गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ విభూతి యోగం అంతా కూడా ఆయన యొక్క మాయా శరీరం నుంచి ఆవిర్భావం చెందినటువంటి యొక్క మహిమ. అయితే నువ్వు గుర్తించేటువంటివి గొప్ప గొప్పవి కొన్ని ఉన్నాయి, నీకు తెలియకుండానే వాటి మీదకి నీ దృష్టి వెళ్తుంటుంది. దానిలో ఉన్నటువంటిది నా శుద్ధ అహంకార స్వరూపమే. అదే చెప్పాడు ఆయన. ఆయుధానాం అహం వజ్రః ధేనూనామస్మి కామధుక్ ప్రజానాశ్చాస్మి కందర్పం సర్పాణామస్మి వాసుకీః. మీరు వజ్రం అంటే ఉన్నటువంటి రాళ్లల్లో కళ్ళు కూడా చాలా విలువైనటువంటిది, చాలా ఖరీదైనటువంటిది, తేజవంతమైనటువంటి. ఈ తేజస్సు కానీ, ఈ కఠినత్వం కానీ, ఈ యొక్క విలువ కానీ దానికి రావడానికి కారణం ఏంటి అని అంటే నా అహంకార ప్రవృత్తే. మీరు అనుకుంటున్నట్లుగా నేను కఠినంగానూ ఉన్నాను, సుకుమారంగానూ ఉన్నాను. అందుకనే విష్ణువు యొక్క చేతిలో 4 ఆయుధాలు ఉంటాయండి. ఒకటి పద్మం ఉంటుంది, శంఖం ఉంటుంది, గద ఉంటుంది, చక్రము ఉంటుంది. చక్రము అంటే చైతన్యం, పరిభ్రమించేది. శంఖం ఉన్నదండి అంటే శబ్దస్వరూపుడనైనటువంటి వాడిని, అట్లానే సుకుమారంగా ఉన్నటువంటి వాడిని, అంత కఠినమైనటువంటి వాడిని. ఈ 4 ఎక్కడున్నాయి? భూమి, ఆపము, అగ్ని, వాయువు. ఈ 4 ఆయన ఆయుధాలు. ఆకాశస్వరూపుడై ఆత్మస్థితుడై ఆయన ఉన్నాడు అక్కడ. అంటే ఏంటి? ఆకాశమే ఆయనకి శరీరం, ఆయనకి శరీరమేమిలే, చైతన్యమే ఆయన శరీరం. ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి యొక్క ఏ షష్టమా ఆ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది ఆయన మలిన సత్వ ప్రధానమైనటువంటి యొక్క జ్ఞానస్వరూపం. అందుకని ఇక్కడ ఈయన చేతుల్లో ఈ 4 ఆయుధాలు ఉంటాయి. అట్లానే 4 చేతులు ఉంటాయి. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క ఆయుధంలాగా ఆ చైతన్యాన్ని ఆవిర్భావం చేశారు. అందుకనే మనకి ఇలా ఉన్నటువంటి యొక్క ఈ స్థితిలో వీటిని ఆయుధాలుగా వినియోగించుకుంది ఎవరిక్కడ? ఈ లోపల ఉన్నటువంటి శుద్ధ సత్వమైనటువంటి యొక్క జ్ఞానం. ఈ జ్ఞానమే నేనై ఉన్నాను కాబట్టి ఆయుధానాం అహం వజ్రం. నువ్వు స్థూలంగా ఉంటే స్థూల వస్తువుని చూడగలుగుతావు, సూక్ష్మంగా ఉంటే సూక్ష్మ వస్తువుని చూడగలుగుతావు, కారణంగా ఉంటే కారణ వస్తువుని చూడగలుగుతావు, మహాకారణ వస్తువుగా ఉంటే మహాకారణ వస్తువుని చూడగలుగుతావు. అందుకని ఆయన అంటున్నాడు అది వజ్రాయుధ సమానమైనటువంటిది. కాబట్టి నీవు ఆ శుద్ధ జ్ఞాన స్థితిలోకి వస్తే కానీ నువ్వు నన్ను కనుక్కోలేవు. కాబట్టి ధేనూనామస్మి కామధుక్. ధేనువు అంటే ఆవు అని. సకల కోరికలని తీర్చేటువంటి కామధేను నీ అంతఃకరణే, నీ యొక్క మనస్సే, నీ యొక్క చిత్తమే, నీ శుద్ధాహం స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ అహమైనటువంటి స్వరూపమే నీకు కామధేనువుగా ఇక్కడ సకల వరాలని కూడా సిద్ధింపచేస్తూ ఉన్నది. పాలసముద్రాన్ని చిలికిన తర్వాత వచ్చిందండి. అంటే ఈ సహస్రార చక్రాన్ని దాటి సుంసుమార చక్రాన్ని దాటి అక్కడ ఉన్నటువంటి చైతన్యానికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో నీ కోరికలన్నీ వాటంతటవి తీరుతూ ఉంటాయి. ఈ శరీర స్థితిలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలన్నీ కూడా సహస్రారం దగ్గరికి వచ్చేటప్పటికి సహస్రారం స్థూలమవుతుంది. ఊర్ధ్వ చైతన్యానికి సహస్రారం స్థూలమవుతుంది. అంటే చైతన్యంలో ఇది స్థూల భాగం. ఈ స్థూల భాగం నుంచి సూక్ష్మ స్థితికి వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ 4 స్థానాలు ఉన్నాయి. స్థూల చైతన్యము, సూక్ష్మ చైతన్యము, కారణ చైతన్యము, మహాకారణ చైతన్యం. ఆ మహాకారణ చైతన్యానికి వెళ్తే కానీ ఈ కోరికలు తీరవు. అంటే నువ్వు అనుకుంటూ ఉండగానే ఆ కార్యక్రమాలు అయిపోతూ ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు నీవు మూలమైనటువంటి యొక్క మూలం లేని గుర్తరిగే శరీర చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్య స్థితికి నువ్వు ఎదగాలి. నీ మనస్సు ఇక్కడ ఆగిపోతున్నది సహస్రారంలో, అక్కడ నుంచి నువ్వు ఎదగాలి. ఎదిగితే నువ్వు ఏమీ కోరక్కర్లా, ధ్యానం చేస్తూ ఉండు, నీ పనులన్నీ అవే అవుతూ ఉంటాయి. అందుకని ఆయన అన్నాడు అక్కడున్నటువంటి యొక్క శుద్ధ జ్ఞానానికి పేరు ధేనువు. కాబట్టి ప్రజానామస్మి కందర్పః. కందర్పుడు అంటే మన్మథుడు అని, ప్రజ అంటే సృష్టిలో ఉన్నటువంటి యొక్క ప్రాణులు అని. ఈ ప్రాణులన్నిటిలో కూడా అందమైనటువంటి వాడు, అట్లానే కామాన్ని కలిగించేటువంటి వాడు ఎవరిక్కడ? ఈ జ్ఞానమే కామానికి కారణం. కాబట్టి నేను ప్రజానామస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకీ. సర్పములలో నేను వాసుకుని అయి ఉన్నాను.
నేను వాసుదేవుడను, అది వాసుకి. అన్నిటిలో కూడా చాలా గొప్పదైనటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి సర్పం ఏదన్నా ఉన్నది అని అంటే అది వాసుకి. దానిలో ఉన్నది ఎవరు? అది కూడా నేనే. సర్పము అంటే అర్థమైంది చైతన్య ప్రయాణ స్థానము అని. సుషుమ్నాంతర్గతం విశ్వం సర్వం ప్రతిష్ఠితం అని. బాహ్య సుషుమ్న, అంతర్సుషుమ్న, సుఖ సుషుమ్న అని పేరు. సుఖ సుషుమ్నేమో సహస్రారం నుంచి మహాచైతన్యం దాకా ఉంటుంది. బాహ్య సుషుమ్నేమో ఆగ్నేయ చక్రం నుంచి లోపల ఉన్నటువంటి సహస్రారం దాకా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి చైతన్య స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నా వల్లనే పనిచేస్తున్నాయి. కాబట్టి వాటిలలో నేను వాసుకిని అంటే శుద్ధమైనటువంటి యొక్క సత్తామాత్రుడనై ఉన్నాను అని. మాయతో కూడుకొని ఉన్నటువంటి చైతన్యానికి వాసువు అని పేరు. ఆ వాసుకి స్వరూపము నేనే, ఆ శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని నేనే. కాబట్టి ఆయుధములలో వజ్రమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్ర విహిత రీతిలలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను, సర్పములలో వాసుకిని నేను అంటాడు. అట్లానే అనంతశ్చాస్మి నాగానాం వరుణో యథాసామహం పితॄనామర్యమాజాస్మి యమః సంయమతామహం. ఇక్కడ పాములలో నాగుపాము బంగారు వన్నెలో ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది, విపరీతమైన తేజస్సు కలిగి ఉంటుంది, శక్తిని కూడా కలిగి ఉంటుంది. అలా ఉన్నటువంటి యొక్క నాగులలో శ్రేష్టమైనటువంటిది అనంతనాగు అని. ఈ అనంతనాగుకి అష్టసిద్ధులు ఉంటాయండి. అంటే శుద్ధాహంకారానికి అష్టసిద్ధులు ఉన్నాయి, అందుకని దీనికి కూడా అష్టసిద్ధులు ఉంటాయి. కామధేనువుకు ఉన్నాయి. ప్రతి దాంట్లో నా యొక్క అనుస్యూతమైనటువంటి యొక్క శక్తి దానిలో నిక్షిప్తమయ్యింది. దానివల్లనే ఇవన్నీ అంతటి కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతున్నాయి. కాబట్టి వరుణో యాదసామహం. ఇక్కడ యాదసాం అంటే జలములో ఉండేటువంటివి ఏ జంతువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా జల రూపంలో నేనే వాటికి ఆశ్రయం కల్పించి ఉన్నాను. ఆ జల రూపంలో ఉన్నది నేనే. అట్లానే పితॄణాం పితృదేవతలలో నేను అర్యమాహ అర్యముడిని. కాబట్టి సంయమతాం, సంయమనం చేయటం అంటే మనస్సుని బ్యాలెన్స్గా స్థిరంగా కదలకుండా నిశ్చలంగా ఆ జ్ఞానమునందే ఆ చైతన్యమునందే స్థిరంగా ఉంచేటువంటి యొక్క వాళ్ళల్లో యమాస్మి, నేను యముడను. యముడు ఏం చేస్తాడు? నీ యొక్క జ్ఞానాన్ని స్థిరంగా పెడతాడు. అది మరణం. యమం అంటే ఇంద్రియ నిగ్రహము అని. ఆ ఇంద్రియ నిగ్రహంలో ఉన్నటువంటి చేతన స్థితి ఏదైతే ఉన్నదో దానికి యముడు అని పేరు. కాబట్టి నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో అర్యముడను నేను, శాసకులలో నేనే యముడను. కాబట్టి ఎవరైతే ఈ సృష్టి మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారో అతని పేరు యముడు. అంటే ఇప్పుడు యముడని ఎవరికి పేరున్నది? ఆ మహచ్చైతన్యానికే యముడు అని పేరు. కాబట్టి ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నరమాంస భక్షకులైనటువంటి రాక్షస వంశములలో జన్మించినటువంటి వాళ్లలో ప్రహ్లాదుడు అంతటి జ్ఞానసంపన్నుడు కావటానికి కారణం నా స్మరణే. నీవు ఎటువంటి జాతిలోనైనా పుట్టు, ఎటువంటి యొక్క వాతావరణం కలిగిన వాడివైనాక, ఎంతటి అధమ స్థితిలో ఉన్నటువంటి నీచ స్థితిలో ఉన్నటువంటి యొక్క స్థితిలో ఉన్నవాడివై ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను తెలుసుకొని నీవు నన్నే ధ్యానం చేయటం వల్ల ప్రహ్లాదుడికి ఎంత కీర్తి వచ్చిందో నీకు అంత కీర్తి వస్తుంది. కాబట్టి ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం. ఈ కాలాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇట్లా చెప్పుకునేటువంటి కాలాలు ఒక రోజు అనే దాంట్లో లీనమైపోతున్నాయి. ఆ రోజు అనగానే ఇవన్నీ వచ్చేస్తాయి. అట్లానే ఒక వారం అనగానే 7 రోజులు వచ్చేస్తాయి. ఒక నెల అనగానే 30 రోజులు వచ్చేస్తాయి. సంవత్సరం అనగానే 365 రోజులు వచ్చేసేస్తాయి. అట్లానే ఒక యుగం అన్నామనుకోండి, దాదాపు 8 లక్షల సంవత్సరాలు 4 లక్షల సంవత్సరాలు దాంట్లో ఆ కాలంలో వెళ్ళిపోతున్నాయి. ఈ కాలాలన్నీ కూడా నాలో ఐక్యమైపోతున్నాయి. వీటన్నిటికీ కూడా నేనే మహాకాలుణ్ణి. ఈ మహాకాలుడికి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే అన్నిటినీ సృజింపచేయటం, అన్నిటినీ తనలో ఐక్యం చేసుకోవటం. అహమస్మి, ఈ అహంకారమే ఆ జ్ఞానమే ఇంత సృష్టిని చేస్తున్నది. ఆ బ్రహ్మం కూడా ఏమి చేయట్లే. ఆయన సత్తా మాయ మీద ప్రకాశించటం వల్ల మాయ నుంచి ప్రకాశించినటువంటి అహం ఏదైతే ఉన్నదో ఇది చేస్తున్నది. అట్లానే మృగాణాంచ మృగేంద్రోహం, అన్ని జంతువులలో చాలా బలమైనటువంటిది, తేజం కలిగినటువంటిది, శక్తివంతమైనటువంటిది, వేగవంతమైనటువంటి యొక్క జంతువు ఏమిటి అంటే సింహం.
కాబట్టి ఆ సింహంలో ఉన్నటువంటి ఆ వేగము, ఆ తేజస్సు, ఆ బలము అవన్నీ కూడా నేనే. అట్లానే వైనతేయాశ్చ పక్షిణాం, అన్ని పక్షులలో కూడా గరుత్మంతుడు అనేవాడు కొన్ని వేల కిలోమీటర్ల పైన ఉండి ఎగురుతాడు, కొన్ని వందల కిలోమీటర్ల పైన ఎగురుతాడు, శక్తివంతంగా చాలా దూరం ప్రయాణం చేస్తాడు. అన్ని వందల కిలోమీటర్ల పైనుంచి కిందనున్న తన ఆహారాన్ని గుర్తిస్తాడు. ఈ శక్తి అంతా ఆ పక్షికి దేని వల్ల వచ్చింది? నా యొక్క స్పర్శ వల్లనే వచ్చింది. కాబట్టి దైత్యులలో నేను ప్రహ్లాదునను, గణించు వారిలో నేను కాలమును, మృగములలో మృగరాజును అయిన సింహమును నేను, పక్షులలో నేను గరుత్మంతుడను. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం, జుషాణాం మకరశాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. అతి పవిత్రమైనటువంటి యొక్క నదీ జలాలు ఏవి అనంటే గంగా నది, జాహ్నవి. ఆ నదిలో ఆ ప్రవాహానికి అంత పవిత్రత, అంత గొప్పతనము రావడానికి కారణం నా శక్తి ఎక్కువగా దానిలో జీర్ణించుకుంటుంది, అంటే నా శక్తి డైరెక్ట్గా దాని మీద పనిచేస్తున్నది అని. అట్లానే ఈ నీటిలో తిరిగే జంతువులలో మకరం, ముసలి చాలా బలమైనటువంటిదండి. నీటిలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా వల్ల వచ్చింది, నా ఉనికి యందు ఉండటం వల్ల వచ్చింది. కాబట్టి జుషాణాం మకరజాస్మి పవన పవనతామస్మి. అట్లానే నేను ఈ పవిత్రమైనటువంటి వానిలో వాయువుని, ప్రకృతిలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి గాలి ఉన్నదే అది నీ బాడీని రిఫ్రెష్ చేస్తుంది. అందుకనే లోపల ప్రాణ సంచారం సరిగా లేనప్పుడు మనం ఎక్కువ గాలి కావాలనుకుంటాం. అందుకని నేను పవిత్రం చేసేటువంటి వస్తువులలో వాయువు. అట్లానే ఆయుధాలు ప్రయోగించే వాళ్ళలో నేను రామశస్త్రభృతామహం, రాముడిని నేను అంటాడు. అవన్నీ కూడా నా వల్లనే సంప్రాప్తమవుతున్నాయి. కాబట్టి ఆ రామావతారంలో ఉన్నటువంటి యొక్క స్వరూపం కూడా నేనే అయి ఉన్నాను. సర్గాణామాధిరంతశ్చ మధ్యం చైవాహమర్జున, ఆధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదంతామహం. సృష్టికే సర్గమని పేరు. ఈ సర్గమైనటువంటి ఈ సృష్టికి ప్రారంభం నేనే. అహముండబట్టే ఇదిగో ఈ మధ్యస్థమైనటువంటి జగత్తు నీకు కనిపిస్తున్నది. అహముండబట్టే ఇదంతా కూడా అంతమైపోతూ ఉన్నది, మళ్ళీ కనపడకుండా పోతున్నది. అంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆరంభిస్తున్నవాడు వాడే, పోషిస్తున్నవాడు వాడే, అంతము చేస్తున్నటువంటి వాడు కూడా వాడే. వీడికే అవ్యక్తము అని పేరు. ఈ అవ్యక్తము వల్లనే పోషింపబడతాయి, ఈ అవ్యక్తములోనే అంతరించిపోతాయి. పరమాత్ముడైనటువంటి బ్రహ్మము దీనికి విలక్షణంగా ఉన్నాడు. అది జ్ఞానము. ఈ జ్ఞానము దీనికి ఎప్పుడు ఆవరించి ఉంటుంది. అందుకని చెప్పి దీంట్లో నుంచి చైతన్యం బహిర్ముఖమైంది. ఆధ్యాత్మ విద్య, ఆధ్యాత్మికం అంటే ఈ సృష్టి మొత్తానికి కూడా ఆధార స్థితి ఏదైతే ఉన్నదో అది నేనే అని తెలుసుకో. విద్యానాం వాదః ప్రవదంతామహం. ఈ వాది ప్రతివాదనలు చేసేటువంటి వాళ్ళల్లో ఉన్న ఆ జ్ఞానం ఉన్నదే, ఆ సునిశ్చిత వాదం నా స్పర్శని పొందటం వల్ల, నన్ను గ్రహించటం వల్లనే ఇది జరుగుతూ ఉన్నదని. కాబట్టి అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేనే, విద్యలో ఆధ్యాత్మ విద్యను నేనే, అనగా బ్రహ్మ విద్యను నేనే, వాదించు వారిలో నేనే వాదమును. కాబట్టి అక్షరాణాం అకారోస్మి ద్వంద్వం సామసీకస్య చ అహమేవాక్షయం కాలో దాతాహం విశ్వతో ముఖం. అక్షరాలలో అకార స్వరూపం నేనే. ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయండి: అకారము, ఉకారము, మకారం. ఈ అకార ఉకార మకారాలలో అకారం ఉత్పత్తి స్థానం, ఉకారము వ్యాపక స్థానం, మకారం స్థూల స్థానం, స్థూలంగా స్థిరంగా ఉండి అంతమైపోయేటువంటి స్థానం. కాబట్టి అకార ఉకార మకారాలలో మకారం స్థూలము, ఉకారము సూక్ష్మము, అకారము కారణ శరీరం. ఇలా కనుక నువ్వు అనుకున్నట్లయితే ఈ అక్షరాలలో మొట్టమొదట ఉన్నటువంటిది ఏది? అకార స్వరూపం ఉంది కదా, ఇదే మాయా సమన్విత చైతన్యం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే వీటన్నిటికీ కారణాంశమైనటువంటి అహం స్వరూపమైన వాడిని నేనే కదా, అవ్యక్త రూపుడునైన నన్ను తెలుసుకో. కాబట్టి అక్షరాణాం అకారోస్మి ద్వంద్వ సామసీకస్య చ. ఇక్కడ సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని, అహమేవాక్షయం కాలో
ఈ కాలంలో ఉన్నటువంటి దానిని మొత్తాన్ని కూడా నాశనం చేసేవాడిని నేనే అయ్యున్నాను. దాతా అహం విశ్వతముఖ, నేను ఈ విశ్వముఖానికి, విశ్వము యొక్క కారణ కార్యస్థితులకి కారణమైనటువంటి మూల కారణం నేనే. ఇదే మూలం లేని గుర్తెరిగే శరీరం, ఇదే మూలం లేని గుర్తెరిగే చైతన్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే అయ్యున్నది. దీనికి పేరు అహం. అక్షరములలో అకార స్వరూపుడను నేను, సమాసములలో ద్వంద్వ సమాసము నేను, అక్షయకాలంబు అనగా మహాకాలమును నేను. అక్షయకాలం అంటే ఇవన్నీ నశించిపోయి దానిలో కలిసిపోతాయి, అది ఉంటుంది. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి మూల చైతన్యం ఏదేందో ఇది నశించదు. నువ్వు నశించిన, నీ జ్ఞానము నశించిన, నీ కర్మలు నశించిన, ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇది మళ్ళీ సృష్టి అవుతూనే ఉంటుంది. దీనిని గుర్తించినటువంటి యొక్క నశింపు స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పరమేష్ఠి అయినటువంటి యొక్క గురువు నీకు నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మ స్థితిని తెలిపినప్పుడు మాత్రమే ఇది తనంతట తాను నశించిపోతుంది. కానీ సృష్టిలో ఉంటుంది. సృష్టి నీకు కనపడదు. గాఢ నిద్రా పరవశుడైనటువంటి యొక్క ఈ స్థూల ప్రపంచము, స్థూల శరీరాలని ఎలా అయితే తెలుసుకోలేడో అలానే ఇదిగో ఈ బిందు స్వరూపమైనటువంటి యొక్క ఈ చైతన్యాన్ని కానీ, బిందు స్వరూపాన్ని కానీ, లోపల ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని కానీ తాను తెలుసుకోడు. ఎప్పుడు నిర్వికారచల పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని తాను గ్రహించినప్పుడు. యథా నిద్రయా భద్రయా, ఆ గాఢ నిద్రలో ఎలా భద్రంగా ఏమీ తెలియనటువంటి స్థితిలో, ఉన్నతమైనటువంటి యొక్క జ్ఞానరహితమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. జ్ఞానాజ్ఞాన విరాహిత్యం తల్లింగమచలం ప్రభువు అని. జ్ఞానాజ్ఞానరహితమైనటువంటి ఆ స్థితిలో, సమాధి స్థితిలో ఉన్నవాడు ఎలా ఉన్నాడో, మూర్ఛపోయిన వాడు ఎలా ఉన్నాడో, మరణించిన వాడు ఎలా ఉన్నాడో నీవు కూడా అలానే ఉంటావు. నీవు కూడా ఆ పరమేష్ఠిలో అలానే ఉంటావు. ఈ జననము మరణము ఇవన్నీ ఏమీ నీకు తోచవు. కాబట్టి అక్షరములలో నేను అకార స్వరూపుడను, సమాసములలో ద్వంద్వ సమాసమును, క్షయకాలమునకు మహాకారుడను నేను, అనంతముఖములు గల దాతను నేనే అయి ఉన్నాను. అనంతముఖములు కలిగినటువంటి దాత అంటే మనకు చెప్తాడే, సహస్రశీరుష పురుష సహస్ర ఆక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. అంటే ఏంటి? జ్ఞానం ఎక్కడున్నా చిన్న గాలి అట కాలుకు తగిలినా తెలుస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ జ్ఞానం ఉన్నదా లేదా? గాలి వెంట్రుక తగిలినటువంటి గాలి తెలుస్తుంటుంది. అంతటి శక్తి సంపన్నమైంది కాబట్టి సహస్ర శీర్షము అని చెప్పబడింది. 1000 తలలు ఉన్నవాడు ఎలా అయితే తన ఎక్కడ ఏం జరిగినా తెలుసుకోగలడో, నీ లోపల ఉన్న జ్ఞానం కూడా అట్లానే తెలుసుకోగలడు. వాడే విశ్వం మొత్తాన్ని కూడా వ్యాప్తమై ఉన్నాడు. అదే మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాచ్చ నారీణాం స్మృతిర్మేధాధృతి క్షమా. మృత్యు రూపంలో ఉండి నేనే వీటన్నిటిని హరించి కనబడకుండా చేసేవాడిని. సహస్రారంలో ఉన్నటువంటి యొక్క శుద్ధ చైతన్యం, దానికి అహమని పేరు. ఇక్కడ మృత్యు అని ఇంకోటి ఉన్నది, కుడి చెవుకు ఒక అంగుళం పైన ఇక్కడ ఉంది. దీనిని యమలోకము అంటాం. అందుకని ఆయన అంటాడు, మేలుకొనవే జీవహంస మేలుకొనవే రాజహంస మేలుకొనగదవే జీవమా మేలుకొనవే. భూమార్కుండస్తాద్రిలీనమై గృంక అజ్ఞానధ్వంతము గ్రమ్మె మేలుకో. పునిసె మదమాది కంజానీకముల్ తేజోహీనమై ముకుళించే సన్మతి మేలుకో. నువ్వు పడుకొని అట్లా తల దిండి మీద ఆనించగానే ఈ జ్ఞానమంతా పశ్చిమాద్రికి చేరుతున్నది. ఈ యమలోకానికి చేరింది. ఆ పశ్చిమాద్రిలో అలా విశ్రాంతి పొందుతున్నది. జ్ఞానం పనిచేయట్లేదు. మేలుకో మేలుకో. నువ్వు అక్కడ మేలుకుంటేనే సహస్రారంలో ఉన్నటువంటి యొక్క అహం స్థితిని తెలుసుకోగలుగుతావు. కాబట్టి రాత్రి కూడా నిద్రపోయినప్పుడు మన ఆలోచనలన్నీ మాయమైపోతున్నాయి. పొద్దున్నే లేవంగానే మళ్ళీ అవన్నీ రికలెక్ట్ అవుతున్నాయి. వీటన్నిటినీ కలెక్ట్ చేసి మళ్ళీ నీకు అందిస్తున్న వాడిని నేనే. కాబట్టి ఈ సృష్టిని కనబడకుండా ఎంత చేస్తున్నానో ఈ సృష్టిని మళ్ళీ ప్రభవింపచేసేవాడిని కూడా నేనే. అట్లానే శ్రీ అంటే ప్రకృతి అని. శ్రీర్నారీణాం, ప్రకృతిగా చెప్పబడుతున్నటువంటి నారి. నారి అంటే నీటి యందు నివసించున్నటువంటి ప్రాణస్థితికి నారి అని పేరు. సృష్టి కారణం ఇదే. దీని నుంచే ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. అందుకని స్త్రీ నుంచే ఉత్పన్నం ఆరంభమవుతుంది. స్త్రీ నుంచే సృష్టి మొత్తము పెరుగుతూ వస్తున్నది. అందుకని ఈ ప్రకృతికి స్త్రీ అని పెట్టారు. అయితే ఈ ప్రకృతి ఈ శుద్ధ చైతన్యం అయినటువంటి యొక్క నా బ్రహ్మస్థితితోటి కలిసి ఏమి ప్రసవిస్తున్నది అంటే కీర్తి. కీర్తి అంటే
ఖ్యాతిని నీకు తెచ్చిస్తున్నది. ఎవరికి? ఈ ప్రకృతికి. అందుకని అంటాడు, అహం నుంచి వెలువడేటువంటి చైతన్యము స్త్రీగా పిలువబడుతున్నది, పురుషుడు అని కూడా చెప్పబడుతున్నది, ఈశ్వరుడు అని చెప్పబడుతున్నది. కాబట్టి శ్రీవాక్చనారీణాం, వాక్కుకి కారణమైనటువంటి సరస్వతి, నీవు మాట్లాడడం వల్లనే ఎన్నో కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి, ఎన్నో గొప్పవైనటువంటి విషయాలు నీ నుంచే ప్రభవిస్తూ ఉంటాయి, ఆ చైతన్యం నుంచే వెలువడుతూ ఉంటాయి. అంటే జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడ అహంకార స్థితిలోనే ఉన్నదండి. అందుకనే ఆయన ఇంతగా చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడ అఖండ ప్రశాంతత ఎంత ఉంటుందో, తేజస్సు, అఖండమైన కీర్తి, అఖండమైనటువంటి సంపదలు, అఖండమైనటువంటి యొక్క సత్తా అంతా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. స్మృతిర్మేధా ధృతి క్షమాహ. స్మృతి అంటే నీకు మంచి ఆలోచన తోచాలి అంటే నీవు ఆ స్థానంలో కనుక ఉన్నట్లయితే నీకు తోచని ఆలోచనే ఉండదు. ప్రవచనాలు చెప్పేటప్పుడు అవి వాటంతట అవి వస్తూ ఉంటాయి. ఎక్కడ నుంచి వస్తాయి? అది స్మృతి. ఎక్కడ? చిన్నప్పుడు విన్నవి, బయట కూడా మాట్లాడుకుంటున్నటువంటివి, నీ గ్రంథస్థంలో చూస్తున్నటువంటివి, ఈ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేసే వాళ్ళందరిలో కూడా ఆ స్మృతి అంత గొప్పగా ఉంటుంది. స్మృతి వేరు, మేధ వేరు. స్మృతి అంటేనేమో తోచేటువంటివి, మేధ అంటే ఏంటంటే లోపల ప్రింట్ అయి ఉంటుందండి. నీవు చదివావు, ప్రింట్ అయి ఉంటుంది, నువ్వు చూసావు, ప్రింట్ అయి ఉంటుంది. ఇది మేధ, ఇది మేధస్సు దీనిని అలా జ్ఞప్తిలో పెట్టుకొని ఉంటుంది. ధృతి, సాహసం. తెలిసిన తర్వాత సాహసం చేయడానికి పెద్ద కష్టపడండి. ఎందుకనంటే భట్టి విక్రమార్క కథలు మీరు వినుంటారు. దాంట్లో అమ్మవారి దగ్గరికి పోయినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎవడైతే తన శిరస్సుని ఖండించుకొని నాకు వాడి ప్రాణములని అర్పిస్తాడో వాడికి 1000 సంవత్సరముల ఆయుర్దాయాన్ని నేను ప్రసాదిస్తాను అంటది. వాడి వయస్సు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వాడి శిరస్సును వాడు ఖండించుకొని అమ్మవారికి తలని ఇచ్చినట్లయితే వాడు బ్రతికుంటాడా, చచ్చిపోతాడా? 1000 సంవత్సరాల ఆయుర్దాయం ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఏదో కీలకం ఉంది. అందుకని విక్రమార్కుడు ఏం చేశాడు? తన తలని నరుక్కొని అమ్మవారికి ఇచ్చేశాడు. వెంటనే ఆ తల మళ్ళీ అతుక్కొని వెంటనే వాడికి ప్రసన్నమైపోయి నీకు 1000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను పోంది. ఆ ధైర్యం, ఆ లౌకికమైనటువంటి స్ఫురణ ఎప్పుడు కలుగుతుంది? సూక్ష్మంగా ఉన్న దానిలో కలుగుతుంది. నీ శుద్ధ జ్ఞానానికే ఉన్నది. అందుకని మీరందరూ కూడా మూర్ధ్నాదాయాత్మనః, సహస్రారంలో ధ్యానం చేయండి, సహస్రారంలో ధ్యానం చేయండి, అక్కడ మనస్సుని కేంద్రీకరించండి, ఆ వస్తువు మీరు కాండి అని చెప్పడానికి కారణం అదే. క్షమాహ, ఎప్పుడైతే నీవు ఆ శుద్ధ చైతన్య స్థితిని నీవు పొంది ఉన్నావో నీకు తెలియకుండానే క్షమించేటువంటి లక్షణం వచ్చేస్తుందండి. ఈ సృష్టిలో ప్రతిదాన్ని క్షమించగలవు, బాధని క్షమించగలవు, ఆనందాన్ని క్షమించగలవు. క్షమించడం అంటే అర్థం ఏంటంటే అసలు దాన్ని పట్టించుకోవు అని. ఆనందము పట్టించుకోవు, అట్లానే బాధని పట్టించుకోవు, ఎవడన్నా తిట్టినా పట్టించుకోవు, పొగిడినా పట్టించుకోవు. అందుకనే నీవు దేవుడికి ఆయన తల మీద పాలు పోసినా పట్టించుకోడు, నెయ్యి పోసినా పట్టించుకోడు, తేనె పోసినా పట్టించుకోడు. భగవంతుడు అనేటువంటి వాడు వీటేటిని కూడా పట్టించుకోడు. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, ఓర్పును నేనే అయి ఉన్నాను. అందుకనే మీకు గతంలో చెప్పానండి, భగవంతుడు అనేవాడికి ఈ 6 లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి? కీర్తి, స్మృతి, మేధ, ధృతి, ఓర్పు, అట్లానే క్షమించేటువంటి లక్షణం. ఈ 6 లక్షణాలు భగవంతుడికి ఉంటాయి. కాబట్టి అహం విశ్వయోనిషు, ఈ అహంలో నుంచే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్ష్యోహం ఋతూనాం కుసుమాకరః. నా శక్తి నీకు సామగానంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. గానము వల్ల రోగాలను తగ్గించవచ్చండి, చైతన్యాన్ని నిద్రలేపచ్చు, చైతన్యాన్ని వృద్ధి చేయొచ్చు, చైతన్యాన్ని శక్తివంతం చేయొచ్చు. అందుకనే పూర్వము ఆడపిల్లలకి పాటలు పాడుకోవటం అనేటువంటిది ఒక అభ్యాసంగా ఉండేదండి. వీటి వల్ల శరీరారోగ్యము, మేధస్సు, దానికి తగినటువంటి యొక్క కీర్తి, సంపద ఇవన్నీ కూడా ఈ సామగానంలో ఉన్నాయి. గానం చేయుటకు అనువైన శృతులలో బృహత్ సామము నేనే. గాయత్రీ ఛందసామహం, ఛందస్సులో గాయత్రి అనేటువంటిది ఉన్నతమైనటువంటి ఛందస్సు. ప్రతి మంత్రానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఇట్లా వాటికి అధిష్టాన దేవత ఉంటుంది, దానికి తగినటువంటి బీజాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా వైబ్రేటివ్ సైన్స్ అంటారు దాన్ని. ఈ వైబ్రేషన్లోకి వెళ్తే ఈ సామగానం, ఈ గాయత్రి ఛందస్సు అనేటువంటివి చాలా ఉన్నతమైనటువంటివి. పరాస్థితిలో ఆ వస్తు స్థితిని నువ్వు పొందడానికి ప్రయత్నం చేస్తుంటావు. ఆ అధిష్టానమైనటువంటి అహం చేతనంలో నిన్ను నిక్షిప్తం చేస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు,
మాసానాం మార్గశీర్షోహం. ఇక్కడ మార్గశీర్ష మాసం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి ఈ చలికాలం తగ్గిపోతుంటుంది. అక్కడ నుంచి సమశీతల కాలం ఏర్పడుతుంది, సమోష్ణ స్థితులు ఏర్పడతాయి. ఆ సమోష్ణ స్థితిలో శరీరం బ్యాలెన్స్ అవుతుంటుంది. ఇక మార్గశిర మాసంలోకి నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో దానిని హరిహర మాసం అంటారు, సమశీతల మాసం. అంటే ఇటు చల్లదనం ఎంత ఉంటుందో పురుష స్పర్శ కూడా అంతే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బ్యాలెన్సింగ్ స్టేట్ని నేనే చేస్తున్నా కాబట్టి ఆ మాసం అంటే నాకు చాలా ఇష్టం. ఆ మాసంలో నేను ప్రకాశించటం మొదలు పెడతాను. అహం ఋతునాం కుసుమాకరః. ఋతువులలో నేను వసంత ఋతువునై ఉన్నాను. చెట్లన్నీ చిగుర్చడం మొదలు పెడతాయి. వికసించినటువంటి యొక్క కాలం, శక్తి వికసించి ఉంటుంది. సంపూర్ణంగా ప్రసవించినటువంటి ఆ ప్రసవించి ఆ బిడ్డని పక్కన పడుకోబెట్టుకుని ఆమె ఎంత ఆనందపడుతూ ఉంటుందో అటువంటి కాలం అన్నమాట. ఆ పూలు వికసించి ఉంటాయి, ఫలాలు వికసించి ఉంటాయి, చెట్లన్నీ చిగిర్చి చాలా అద్భుతంగా పంటలన్నీ అలా పండుతూ ఎంత అందంగా కనిపిస్తుందంటే ఆ వాతావరణం చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. గానం చేయుటకు అనువైన శృతులలో బృహత్సామును నేనే, ఛందస్సులలో గాయత్రి ఛందస్సును నేనే, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. కాబట్టి జ్యోతంచలయతామస్మి తేజస్తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయాస్మి సత్వం సత్వతామహం. ఇక్కడ జూదమాడేవాడికి చేతులలో నీకు ఆ శక్తి ప్రస్ఫుటమైపోయి వాటిని అట్లా పేర్చుకోగలిగినటువంటి శక్తి రావడం అనేటువంటిది గొప్ప విషయం. ఆ తెలివి నేనే, ఆ తెలివి ఈ అహంకృతి నుంచే వస్తున్నది. తేజస్తేజస్వినామహం. అట్లానే ప్రకాశవంతమైనటువంటి యొక్క వాళ్ళలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో అది నేనే. సూర్యుడిలో ఉన్న తేజస్సు నేనే, చంద్రుడిలో ఉన్నటువంటి ప్రశాంతమైన తేజస్సుని నేనే, జ్ఞానులలో ఉన్నటువంటి ఆ ముఖవర్చస్సు నేనే. అందుకనే వాళ్ళు అంటారండి, విగ్రహాలు చెక్కిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామండి అంటారు. అంటే ఏంటి? ఆ అహం స్థితిలో నుంచి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానిని తీసుకొచ్చి రాగి ప్లేట్ల మీద చెక్కి వాటికి తగినటువంటి జామెట్రిక్ సిస్టమ్ని నిర్మాణం చేస్తారు. అక్కడ నుంచి శక్తి ఉత్పన్నమవుతుంటుంది. త్రికోణంగా ఏదైనా ఒక వస్తువు ఉన్నదనుకోండి, దాని నుంచి అద్భుతమైన శక్తి నిర్మాణం అవుతుంది. అర్థమైందా? అట్లాంటి కోణాకారంగా ఉన్న వాటి నుంచి శక్తి ఉత్పన్నం అవుతుంటుంది. అందుకని ఆయన అంటున్నాడు, తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి. వ్యవసాయం అంటే శరీరాన్ని శుద్ధి చేయటం, మనస్సుని శుద్ధి చేయటం, జ్ఞానాన్ని శుద్ధి చేయటం. వ్యవసాయాత్మిక జ్ఞానేనా, భూమిని దున్ని భూమిలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేసి శుద్ధమైనటువంటి స్థితిలో దాన్ని చూపించడం. అట్లానే ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ ప్రాణాన్ని కూడా శుద్ధి చేయడాన్ని వ్యవసాయాత్మిక జ్ఞానం అంటారు. ఇది దేని వల్ల వస్తున్నది? అది ఆ బ్రహ్మతేజస్సు వల్లనే వస్తున్నది. అహంకృతిని నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో నీకు తెలియకుండానే ఈ దేహము, ఈ మనస్సు, ఈ ప్రాణం అన్నీ శుద్ధి అవుతున్నాయి. కాబట్టి జయోస్మి వ్యవసాయోస్మి, అన్నిటిలో విజయాన్ని చేకూర్చేది నేనే. సత్వం సత్వతామహం, సత్వగుణంలో కూడా మహాసత్వమైనటువంటి వాడిని నేనే. కాబట్టి జూదమును నేనే, ప్రభావశాలువైన వారిలో ప్రభావమును నేనే, విజేతలలో జయమును నేనే, నిశ్చయాత్మకులలో నిశ్చయమును నేనే, సాత్విక పురుషులలో సత్వగుణమును నేనే అంటాడు. వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనుంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాంశనా కవిః. వృష్టీనాం వాసుదేవోస్మి. వృష్ణి అంటే వృష్టి వంశంలో జన్మించినటువంటి వాళ్ళలో వాసుదేవుడను నేనే. ఈ సృష్టి స్థితి లయాలన్నిటికీ కారణభూతమైనటువంటి ఏ దివ్య చైతన్యం అయితే ఉన్నదో దీనికి వృష్ణి అని పేరు. ఈ వృష్ణిలో వాసుదేవతత్వాన్ని నేను, వాయువుతో కూడినటువంటి ప్రాణ చైతన్యాన్ని నేనే. ఈ పాండవులలో ఈ 5 పంచభూతాలకి ప్రతీక. ఈ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు అగ్నితత్వం కలిగినటువంటి వాడు. అందుకని అర్జునుడిలో నేను నా యొక్క ప్రజ్ఞని చూపిస్తాను అంటాడు. మునులలో అహం వ్యాసః, వ్యాస మహామునిని నేనే. వ్యాసుడు అంటే సర్వజ్ఞాన సంపన్నమైనటువంటి యొక్క జ్ఞానం అంతా ఆయనలోనే ఉన్నది. అంటే అంతటి మేధా సంపన్నత కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను వ్యాసుడనే అయి ఉన్నాను. కవీనాం ఉశనా కవి. కవి అంటే పాండిత్యం కలిగిన వాడు అని. ఉశనా కవి అంటే శుక్రాచార్యుడు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. చాలా సుమారంగా, చాలా సున్నితమైనటువంటి యొక్క పద్ధతులలో తాను వాటిని సాధించి ఇతరులకు వాటిని సాధింపజేస్తాడు.
దేవతల గురువు అయినటువంటి వాడికి మంత్రాలు, తంత్రాలు, వాటి అనుష్ఠానాలు, వాటి యోగాలు, వాటి సంయోగాలు, ఇంత కఠినమైనటువంటి ప్రాసెస్ని మాత్రమే బృహస్పతి సృష్టికి అందించగలిగాడు. కానీ శుక్రాచార్యుడు ఏ విద్య రాని వాడి చేత కూడా మహోన్నతమైనటువంటి యొక్క మంత్ర విద్యలని సునాయాసంగా వాళ్ళ మహిమల్ని చేయించగలిగాడు వాళ్ళ చేతల చేత. అంటే మంత్రమే కాదు, తంత్రాన్ని కూడా నిర్మాణం చేసుకొని మంత్ర యంత్ర తంత్ర విధానాలన్నిటినీ కూడా అప్లై చేసి ఆ పద్ధతులన్నిటినీ సునాయాసంగా ఏమి చదువురానటువంటి ఒక పామరుడికి కూడా ఆ మహత్తరమైనటువంటి విద్యలని, మహావిద్యలని కూడా వాళ్ళ చేత చేయించాడు. అంత మేధావి. అందుకని ఆ మేధాతనం ఎక్కడి నుంచి వచ్చింది? నా యొక్క అంశంగా అతను పొంది ఉన్నాడు. అందుకని అతనిలో ఆ మేధా సంపత్తి ప్రకాశిస్తూ వచ్చింది. ఏ మూలమాయాశక్తి స్వరూపం నుంచి వెలువడుతున్న జ్ఞానం అయితే ఉన్నదో అది ఎక్కడైతే ప్రకాశిస్తున్నదో అక్కడల్లా కూడా తన ప్రజ్ఞని చాటుతూ వచ్చింది. అది విభూతి. వినడంలో నేర్పరితనం ఏంటంటే మూలాంశం ఏంటి, ఆ మూలాంశాన్ని పట్టుకోవటం, అది నేర్పరితనం. 4 మాటల్లో నువ్వు అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు దాన్ని చెప్పడం మొదలుపెట్టండి. 100 ఉదాహరణలు చెప్పండి. నేను ప్రపంచంలో నుంచి ఉన్నటువంటి సంఘటనలను తీసుకొని నీకు చెప్తాను. అట్లానే నువ్వు కూడా గురువు 4 మాటలు చెప్తే శిష్యుడు 100 మాటలు చెప్పగలిగి ఉండాలండి అవతల వాడిని నమ్మించడానికి. వాడు ఉత్తమ శిష్యుడు అంటాడు. దాన్ని తీసుకొచ్చి ఎలా ధ్యానం చేయాలో చెప్పుకొని ఈ విధంగా ధ్యానం చేయాలి, అవగాహన చేసుకుని ఆ ధ్యానంలోకి వెళ్ళిపోవటం. ఇలా ఆ సాధనా విధానాన్ని శుక్రాచార్యుడు రాక్షసులకి నేర్పాడు. కాబట్టి వృష్ణివంశంలో వాసుదేవుడును నేను, పాండవులలో ధనుంజయుడును నేను, అనగా నీవే నేను, మనుష్యులలో వేదవ్యాసుడను నేను, కవులలో శుక్రాచార్యుడని నేను. అది ఆయన ఆంతర్యం. అట్లానే దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఇక్కడ ఈ సృష్టిని దండించేటువంటి వాడు. సామ దాన భేద దండోపాయాలని. సామం అంటే ఏంటి? మర్యాదగా చెప్పటం. దానం అంటే ఏంటి? ఆశపెట్టి చెప్పటం. భేదం అంటే ఏంటి? నువ్వు నదరి మాటలకు వెళ్ళి కనిచి అని చీదరించుకొని వెళ్ళి పంపించేయటం. ఆ పౌరుషంతో అయినా నేర్చుకుంటాడని. అట్లానే చివరిదేంటి? దండం. ఈ మానవుడికి దండనేంటి? సృష్టికి దండనేంటి అని అంటే నువ్వు చేసేటువంటి కార్యక్రమాల వల్ల నీలో ఉన్నటువంటి యొక్క దైవీ శక్తి క్షీణిస్తున్నది. నువ్వు చేసేటువంటి యొక్క మానసిక చర్యలు, నువ్వు చేస్తున్నటువంటి యొక్క సంకర చర్యలు, వీటన్నిటి వల్ల లోపల ఉన్నటువంటి దైవీ శక్తి క్షీణించి అది రోగంగా మారి చిట్ట చివరికి నిన్ను చంపేస్తున్నది. ఇది దండం. ఈ దండన చేస్తున్నవాడు ఎవడు? యమధర్మరాజు అంటాం. యమధర్మం ఏంటది? ఇంద్రియాలండి. ఇంద్రియాలకే యమములు అని పేరు. ఆ యమములు వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. అంటే ఏంటి? నువ్వు ఏది ఇస్తున్నావో వాటిని ధరిస్తున్నాయి. ఆ ధరించినటువంటి దాన్ని మళ్ళీ నీ దేహాన్ని చేత అప్లై చేయిస్తున్నాయి. యమముల యొక్క లక్షణం అదే కదా. కాబట్టి యమధర్మరాజు అంటే ఏంటి? నువ్వు చేస్తున్న కర్మని నీ చేతనే శరీరం చేత అనుభవింపజేస్తూ నీకు తెలియపరచడమే యమధర్మం. ఈ యమధర్మం అనేది దండనని విధిస్తున్నది. ఏమని? చిట్టుచోరిగా నువ్వు చేసినటువంటి పనుల వల్ల యమములైనటువంటి మేము కూడా క్షీణించిపోయాము, మా వల్ల కావట్లేదు, కాబట్టి మేము పనిచేయడం మానేస్తున్నాము అని స్ట్రైక్ చేసి పనులు మానేసినాయి. అంతే. అదే చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ దండనకి కారణమైనటువంటి వాడిని కూడా నేనే. ఇప్పుడు ఈ ధర్మాన్ని ఇలా వర్తింపజేస్తున్నటువంటి యొక్క ఆ ప్రజ్ఞ కూడా నేనే. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం. ఎవరైతే దాన్ని నేను సాధించుకోవాలి, ప్రతి దాంట్లో నేను గొప్పగా ఉండాలి, ప్రతి దాంట్లో నేను చాలా ఉన్నతంగా ఉండాలి అని అనుకునేటువంటి ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వానికి నీతి ఉండాలి. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. నేను ఏది చెప్తున్నానో దానిని ముందు నేను ఆచరించాలి. నేను ఆచరించకుండా నీకు నేను నీతి చెప్తే అది సక్రమంగా పనిచేయదు. అలాంటివి ఉండకూడదు. కాబట్టి ఆయన ఏమంటాడు? నీతి రశ్మి, నువ్వు నీతివంతుడిగా ఉండాలి. ఇంకా మౌనం చైవాస్మి గుహ్యానాం. రహస్యమైనటువంటి మార్గాలన్నీ ఎలా ఉంటాయి అంటే మౌనంగా ఉంటాయి. మౌనమే గొప్ప రహస్యం అండి. దక్షిణామూర్తి వారు చెప్పింది అదే. మౌనో వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మణోర్వ్యక్తాన్నవాసీత్. అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని చెప్పడానికి వేరే అవకాశమే లేక ఆయన మౌనాన్ని వహించాడట. ఆ మౌనమే ఆ అవ్యక్త రూపమైనటువంటి యొక్క పరంధామం. అందుకని ఆయన అన్నాడు మౌనం చైవాస్మి గుహ్యానాం. నువ్వు అతి రహస్యం అని ఏదైతే అంటున్నావో అది మౌనమే. ఆ మౌనంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటానికి నీ జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది బాగా పనిచేయాలి, లేకపోతే తెలియదండి. ఏముంది గురువు గారు అక్కడ? ఏం కనపట్టలేదండి, అంతా చీకటే కదా. అంతే కనిపిస్తుంది. ఎందుకని? నువ్వు నీ జ్ఞానాన్ని వినియోగించుకోవట్లా, నీ చర్మచక్షువులని, నీ భౌతికమైనటువంటి జ్ఞానాన్ని మాత్రమే
వినియోగిస్తున్నావు. అందుకని ఆయన అన్నాడండి, జ్ఞానం జ్ఞానవతామహం. జ్ఞానానికి కూడా జ్ఞానాన్ని నేర్పగలిగినటువంటి, జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క సత్తా నేనే. జ్ఞానానికి కూడా జ్ఞానాన్ని ఇవ్వాలండి, అది విజ్ఞానం. ఆ జ్ఞానము విజ్ఞానంగా మారాలి అనేటట్టయితే నీవు నన్ను చేరాలి, నీవు నన్ను గుర్తించాలి, నీవు నాలో ఐక్యం కావాలి. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ జ్ఞానము త్రిగుణీకృతాలు అవుతుంటాయి. అలా నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి కారణభూతమైనటువంటి వాడిని కూడా నేనే అయ్యున్నాను. ఈ జ్ఞానం ప్రకాశించడానికి కారణం నేనేనని నువ్వు తెలుసుకో. శిక్షించు వారిలో దండముగా అనగా దమయ శక్తిని నేనే అయి ఉన్నాను. జయేచ్ఛకల వారిలో నీతిని నేనే అయి ఉన్నాను. గోప్య విషయమున రక్షణంబున మౌనమును నేనే అయి ఉన్నాను. జ్ఞానవంతులలో నేనే జ్ఞానమునై ఉన్నాను. అయితే యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జునా న తదస్తి వినాయత్యాత్మ మయా భూతం చరాచరం. అర్జున, ఏ సర్వభూతములు ఈ సృష్టిలో నీవు చూస్తున్నావో, భూతములు అంటే ఏంటి? సృష్టి కాబడినటువంటివి. ఆత్మ, ఆకాశము, వాయువు, అగ్ని, జలవి, పృథివీ అంశాల దగ్గర నుంచి పిపీలిక నుంచి బ్రహ్మదాకా కూడా ఇవన్నీ ఆత్మ నుంచి ఏర్పడినటువంటివే. ఇవన్నీ కూడా ఏర్పడటానికి కారణం బీజం తదహమర్జున, నేనే బీజాన్ని. అంటే ఇప్పుడు ఆ వృక్షానికి సంబంధించినటువంటి యొక్క వేరు కానీ, కాండం కానీ, బెరడు కానీ, కొమ్మలు కానీ, పిందెలు కానీ, పూతలు కానీ, కాయలు కానీ, చిగుళ్ళు కానీ, ఇవన్నీ దేనిలో ఉన్నాయి? ఆ బీజంలోనే ఉన్నాయి. నువ్వు బీజంలో ఉన్నటువంటి వస్తువుని చూడటంలా. మా నాయనగారు అనేవారండి, కోడి ఈకలు పీకడం గొప్ప విషయం కాదురా, గుడ్డిదైనా కానీ కోడినిస్తే ఈకలు పీకుతుంది, కోడి గుడ్డులో ఉన్నటువంటి ఈకలను పీకేవాడే మేధావి అని చెప్పేవాడు. కోడి గుడ్డుకి ఈకలు ఉన్నాయా? ఉన్నాయి, లేకపోతే కోడికి ఎట్లా వచ్చినాయి? అవునా కదా? అంత సూక్ష్మంగా ఆలోచించేవాడు కావాలి వేదాంతానికి. అంతేగాని నాకు 70 ఏళ్ళు ఉన్నాయండి, నేను 70 ఏళ్ళ అనుభవం కలిగి ఉన్నాను అంటే 70 ఏళ్ళ అనుభవం దేంతో కలిగి ఉన్నావు? శరీరంతో కలిగి ఉన్నావు. అంటే పరీక్షిత్ మహారాజుకి 6 రోజుల్లో ఆయన ఆ విద్యని నేర్చుకోగలిగాడండి. ఏకాగ్రత, త్యాగం చేయటం, తన మనస్సుని, తన ప్రాణాన్ని, తన శరీరాన్ని మొత్తాన్ని కూడా గురువుకి అర్పించి, నీ ఇష్టం స్వామి, నువ్వు ఏం చెప్తున్నావు నేను దాంట్లోనే ఉంటాను. ఈ సర్వ సృష్టికి కూడా మీరు అనుకుంటున్నట్టు యాప చెట్టు ఒకటి, చింత చెట్టు ఒకటి, తాటి చెట్టు ఒకటి, ఇన్ని లేవండి. ఇవన్నిటికీ కలిగినటువంటి ఒక బీజం, అది నేనే. నన్ను ఒక్కడిని పట్టుకో, ఈ మొత్తం నీకు అర్థమైపోతాయి. నువ్వు నన్ను అర్థం చేసుకోవద్దు, నీ లోపల ఉన్న నిన్ను నువ్వు అర్థం చేసుకో, నేనేంటో నీకు అర్థమవుతుంది. అందుకనే అన్నాడు. అంతేకాదయ్యా, న తదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరం. ఇంతేకాకుండా ఇంకా ఈ చరాచర భూత ప్రపంచమునంతను నేను కానిది ఏదీ లేదు. నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు వేరండి, నేను వేరు, ఆ ఎదురుగా కనిపిస్తున్న ప్రకృతి వేరు అంటున్నావు. పరమాత్మ ఏమంటున్నాడు? ఈ ప్రకృతి లోపల ఉన్నవాడిని నేనే, నీ లోపల ఉన్నవాడిని నేనే, రాతిలో ఉన్నవాడిని, చెట్టులో ఉన్నవాడిని, గాలిలో ఉన్నవాడిని, ఆకాశంలో ఉన్నటువంటి వాడిని, ఆత్మలో ఉన్నవాడిని నేనే అయి ఉన్నా. కానీ నువ్వు ఆత్మ వేరు, గాలి వేరు, చైతన్యం వేరు, భూమి వేరు, ఈ శరీరాలు వేరు, ఇవన్నీ కూడా పరమాత్మలో ఐక్యం కావాలి అంటున్నావు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏది దాని అంతర్భాగంలో పనిచేస్తూ ఉన్నటువంటి యొక్క జ్ఞానం. ఆ జ్ఞానము పరమాత్మ అదే. చనిపోయిన తర్వాత పోయింది ఎవరండి? ఎక్కడికి పోయాడు? లోపల ఉన్న జ్ఞానం పనిచేయట్లా. ఎవడు పోలే, శరీరం ఇక్కడే ఉంది, కాళ్ళు చేతులు ఇక్కడే ఉన్నాయి, తగలబడితే బూడిద కూడా ఇక్కడే ఉంది, మట్టి అయిపోతే మట్టి ఇక్కడే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం పోయింది. ఆ జ్ఞానానికి భౌతిక వాసనలు ఉన్నంత వరకు జన్మలకు వస్తూనే ఉంటుంది. ఈ భౌతిక వాసనలు లేకుండా పరమాత్మ జ్ఞానం గనక ఉన్నట్లయితే జన్మకి రానే రాదు. అందుకనే ఆయన అన్నాడు, నతదస్తి వినాయత్స్యాత్మయా భూతం చరాచరం. ఈ భూత చరాచరం అంతా కూడా కదిలేవి, కదలనివి. ఈ భూతములన్నీ కూడా నతదస్తి వినా, నేను కానటువంటి వస్తువే లేదు ఇక్కడ. ఇదంతా కూడా నా చేతనే నిండి ఉంది. ఈ లోపల ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మస్వరూపాన్ని మాత్రమే నువ్వు గుర్తించాలి, కానీ శరీరాలని కాదు చెప్పి, నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్త విభూతేర్విస్తరో మయీ. నా యొక్క విభూతి అంటే నా మహిమలు, నా దివ్యత్వాన్ని చెప్పడం అనేటువంటిది నా అంతః. ఈ వీటికి అంతమేమి లేదు, ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఈ ఉద్దేశంతో ప్రోక్తో విభూతిర్విస్తరో మయీ, నేను విస్తారంగా నా మహిమలను చెప్పలేకపోతున్నాను. ఎందుకనంటే
అనంతమైనవి 84 లక్షల జీవులను సృష్టించాను. 84 లక్షల జీవులలో ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క ఎన్నో రకాలు, ఒక కుక్కను సృష్టించాను అనుకోండి, ఆ కుక్కలలో కొన్ని వందల రకాలు, వేల రకాలను సృష్టించాను. దాంట్లో తమోగుణం కలిగిన ఉన్నాయి, సత్వగుణం కలిగిన ఉన్నాయి, రజోగుణం కలిగిన ఉన్నాయి, సత్వరజోమ గుణాలు కలిగిన ఉన్నాయి, తమో రజోగుణాలు కలిగిన ఉన్నాయి, తమో సత్వగుణాలు కలిగిన ఉన్నాయి. అట్లానే చెట్లలో ఒక యాప చెట్టుని సృష్టిస్తే దాంట్లో 4-5 రకాలైనటువంటి యాప చెట్లను సృష్టించాను. ఇవన్నీ ఈ వింతలన్నీ నీకు చెప్పాలి అని అంటే ఇదిగో ఈ కాలం చాలదు. ఇట్లాంటి యొక్క కాలాలు యుగాలు యుగాలు గడిచిపోతూనే ఉంటాయి. అందుకని నువ్వు గొప్ప అని ఏవైతే అనుకుంటున్నావో వాళ్ళల్లో ఉన్నది కూడా నేనేనయ్యా అని నీకు చాలా క్లుప్తంగా చెప్పానయ్యా అన్నాడు. కాబట్టి యద్వద్విభూతి మత్సత్యం శ్రీమదూర్జతమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజాంశో సంభవం. నా విభూతి అనగా అనేక ఐశ్వర్యయుక్తము అంటాడు. ఐశ్వర్యం అంటే ఏంటి? ఈ సృష్టి సంపద మొత్తం నా నుంచే వెలువడింది. చెప్పాడు కదా, అహం బీజం, నేనే విత్తనాన్ని. ఆ ఒక్క బీజాన్ని తెలుసుకో, ఈ రకాలన్నీ నీకు అర్థమవుతాయి. కాబట్టి కాంతియుక్తము, నాలో జరిగే ప్రతి మార్పు నీకు ప్రకృతిలో కనిపిస్తుంటుంది. శక్తియుక్తము, కేవలం కనపడటమే కాదు, దానికి తగినటువంటి శక్తి దానికి ఇస్తున్నాను. ఏ వస్తువైనా చూడు, కానీ నా తేజస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అన్ని వస్తువులలో ఒకటిగానే ఉంది. అందుకనే ఇందు కలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. చక్రి అంటే చైతన్యము అనండి. పరమాణువుల యొక్క పరిభ్రమణం ఎక్కడ లేదు. ఎందెందు వెదకి చూచినా అందందేగలడు దానవాగ్రణి. నీవు వెదకాలి. నువ్వు వెదికి చూస్తే అన్ని పరమాణువులే కనపడతాయి, అన్ని వస్తువేం కనపడదు. పరమాణువులు ఎప్పుడు చూసావో వాటి ఇంకా సూక్ష్మ దశకి వెళ్ళు, బిందువులు కనిపిస్తాయి. ఇంకా సూక్ష్మ దశకి వెళ్ళు, చైతన్యమే కనిపిస్తుంది. ఇంకా సూక్ష్మ దశకి వెళ్ళు, చైతన్యాతీతమైనటువంటి జ్ఞానం కనిపిస్తుంది. ఇలా నువ్వు వెతుకుతూ వెళ్ళావు. మహిమల కోసం నువ్వు ప్రయత్నం చేయొద్దండి, నాకు సిద్ధులు రావాలని ప్రయత్నం చేయదు. ఆ పరమాత్మ సత్తాన్ని నువ్వు ఎప్పుడైతే అలా 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 రీచ్ అవుతూ వచ్చావో నీకు తెలియకుండానే ఆయన మహిమలు పనిచేస్తుంటాయి. ఎందుకంటే నీ శరీరాన్ని ఆ మహిమ ఆక్రమిస్తూ ఉంది, అందుకని పనిచేస్తాయి. అందుకని ఆ అంశం నుంచే ఇవన్నీ కూడా ప్రభవిస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో కొత్తది ఏమీ లేదండి. పరమాత్ముడు, పరమాత్మ యొక్క సత్తా, ఈ రెండే ఉన్నాయి. కానీ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మనస్సు అనేటువంటి ఒక తెలివిని ఇచ్చాడు. ఈ తెలివి ఆలయాన్ని చూడగలదు, లోపల ఉన్న దేవుణ్ణి చూడగలదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడైనటువంటి నీ నుంచే వచ్చింది. అందుకని నీవైనటువంటి యొక్క పరమాత్మవి ఒక్కసారి ఈ దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆలయంలో ఉన్నటువంటి యొక్క పరమాత్మని చూడు. అందుకని అన్నాడు. కాబట్టి అంతా నేనేనని జగత్తు మొత్తాన్ని చూసి యాప చెట్టుకు పూజ చేసి, రావి చెట్టుకు పూజ చేసి, లేకపోతే ఈ ఉసిరి చెట్టుకు పూజ చేసి ఎందుకు ఈ తతంగం అంతా చేస్తున్నావు? వాటి లోపల ఉన్నటువంటి ఏ అద్భుతమైనటువంటి శక్తి ఉందో అది నీలోనే ఉంది. అది నీలోనే ఉంది. నువ్వు దానిని ఎందుకు గుర్తించడానికి ప్రయత్నం చేయట్లేదు? కాబట్టి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టిభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఇక్కడ నీకు అర్థం కావాల్సినటువంటి ముఖ్య విషయం ఒకటి ఉంది. ఏమిటది? నీకు ఇప్పుడు అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి బహుళ విధాలుగా తెలుసుకుంటున్నటువంటి యొక్క ఈ సృష్టి మొత్తం ఉన్నది కదా. అథవా బహునైతేన, ఎన్నో రకాలు నేను చెప్పాను, ఎన్నో రకాలుగా నువ్వు తెలుసుకున్నావు. కిం జ్ఞాతేన తవార్జున, వీటినన్నిటినీ తెలుసుకోవటం వల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? రాముడి చరిత్ర చదివావు, భారతం చదివావు, భాగవతం చదివావు, రామాయణం చదివావు, అష్టాదశ పురాణాలు చదివావు, 4 వేదాలు చదివావు. ఉపయోగం ఏంటి? నువ్వే లాభాన్ని పొందుతున్నావు? లేదు గురువు గారు, నేను అది చదవటం మొదలుపెట్టిన తర్వాత మాకు అన్ని కలిసి వచ్చిందండి అని. అందుకు కలిసి రాలే. నీ పూర్వజన్మకృతమైనటువంటి యొక్క ఆ పుణ్య పరిపక్వత ఉంది, దానివల్ల నీకు కలిసి వస్తున్నది. దానిని నువ్వు గుర్తించటల్లా నీ కష్టాలు రావడానికి కారణం ఇప్పుడు నువ్వు ఆచరిస్తున్నటువంటి యొక్క కర్మకాండ. నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎంత సువర్ణ దానం చేసినా, ఎంత భూదానం చేసినా, గోదానం చేసినా, నిన్ను నువ్వు దానం చేసుకున్నా, నీవు నన్ను తెలుసుకుంటేనే ఏదైనా కానీ నీ జన్మకి రాహిత్యం అనేది ఏర్పడుతుంది, కానీ ఏమీ జరగదయా. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవర్జున. ఇలా నువ్వు అనేక విధాలుగా ఉన్న నా మహిమల్ని తెలుసుకున్నందువల్ల నువ్వు పొందుతున్నటువంటి లాభం ఏముంది? విష్టిభ్యామహమిదం కృత్స్నం. ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీవు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే నా యొక్క మహత్తు వల్లనే వ్యాపించి ఉన్నది. కాబట్టి నీవు విభూతి యోగం మొత్తం మీద గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటి అంటే ఏకాంశేన స్థితో జగతః.
ఈ పుట్టి పెరిగి చనిపోతూ కనపడకుండా పోతున్నటువంటి యొక్క ఈ అంశం మొత్తము కూడా ఒకే అంశంలో స్థితమై ఉన్నది. ఆ ఒక్క అంశం ఏదైతే ఉందో అది నేనే. కాబట్టి నువ్వు నన్ను తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి, నాతో కలిసి జీవించటానికి ప్రయత్నం చేయి. అట్లా నేను కుంభాభిషేకాలు లేకపోతే యజ్ఞయాగాదులో చేసి నువ్వేమీ కష్టపడక్కర్లేదు. రోజు నీ కోసం నువ్వు ఒక అరగంట సేపు నీ లోపల ఉన్నటువంటి నీ సత్తాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి, నీలో నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. తర్వాత 24 గంటలు నీలో నువ్వు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి. ఇది అంతర్గత ప్రయాణం. ఈ అంతర్గత ప్రయాణం అనేటువంటిది బ్రహ్మదేవుడు కూడా ఈ సాధన చేయకుండా ఈ జన్మరాహిత్యం అనేటువంటి స్థితిని పొందలేడు. అర్జున, ఇంతకంటేనూ విపులముగా తెలుసుకొనిన ప్రయోజనమేమి? నీకున్నటువంటి లాభం ఏంటి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క అంశతోడనే నేను వ్యాపించి ఉన్నాను. ప్రొద్దున నిద్ర లేచినది మొదలు గురు సన్నిధికేగి గురు భక్తుల సన్నిహితంపైన సూక్తులు వినుట ఏ పొద్దు ముద్దు సుమ్మి. అది గురువుతో సాంగత్యం చేయటం. అయ్యో, నేను ఈరోజు గురువు గారి నోటి నుంచి ఒక మాట వినలేకపోయానని ఎప్పుడన్నా ఏడ్చావా? ఎప్పుడన్నా నీకు అనిపించిందా? ఆ తపన నీ యొక్క యోగానికి మార్గం ఏర్పడుతుంది. డబ్బు మీద ఆశ ఉన్నటువంటి వాడు, కోరికల మీద ఆశ ఉన్నటువంటి వాడు, వ్యాపారం మీద ఆశ ఉన్నటువంటి వాడు, రోగముతో పీడింపబడుతున్నటువంటి వాడు, జ్ఞానము కోసం తప్పించేటువంటి వాడు, వీళ్ళు నలుగురు కూడా నా కోసమే తప్పిస్తుంటారు. కానీ ఆర్తుడు కానీ, జిజ్ఞాసువు కానీ, అర్ధార్థి కానీ వీళ్ళెవ్వరూ కూడా కర్మలని అనుభవించకుండా ఉండలేరు. వాళ్ళ కర్మలని వాళ్ళు అనుభవిస్తూ అనేక జన్మలని తీసుకుంటూ ఉంటారు. ఒక జ్ఞాని మాత్రమే నన్ను తెలుసుకొని నాలో వాడు కష్టాల మొత్తాన్ని వదిలేసుకుంటాడు. అతనిని నేను చూస్తాను, అతని కష్టాలని, అతని సుఖాలని, అతని భోగాలని, ఎప్పుడు ఏ క్షణంలో అతనికి ఏది ఇవ్వాలో నేను దాన్ని ఇచ్చేస్తానండి. ఇవన్నీ నిన్ను నీకు తెలియచెప్పడానికి చెప్పినటువంటి యొక్క మార్గాలు. నీవు ఇది కాదు అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇది శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశోధ్యాయః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.